హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇవాళ మా టిఫిన్ వచ్చేసి మార్నింగ్ వడలు చేసాము, చికెన్ గ్రేవ్ పెట్టామన్నమాట. అది లంచ్ కోసమని చికెన్ జాయింట్స్ చేసాము. సో బ్రేక్ఫాస్ట్తో కూడా వడల్లోనే చికెన్ గ్రేవీతోనే తినేసారు. మా పాప కోసం లివర్ పెట్టాను పక్కన. నెక్స్ట్ లంచ్ ఏముందో చెప్తాను. ఈరోజు లంచ్ వచ్చేసి చికెన్ కర్రీ చేసాము జాయింట్స్తోని, కొంచెం గ్రేవీ అన్నమాట. ఎక్కువగా వడలు ఉన్నాయి కదా, వడల కోసం ఇంట్లోన అందరూ తింటారు వడలతో చికెన్. అండ్ ఇవి ఫిష్ చందువ చేపలు, మీకు ఐడియా ఉందో లేదో. నేను నాన్ వెజ్ తినను కానీ వండుతాను. సో ఈ ఫిష్ వచ్చేసి ఫ్రై చేశాను. ఇంకా ఈరోజు మా ఇంట్లోన మా చెల్లి వాళ్ళు కేరళ నుంచి వచ్చారనమాట. సో కొంచెం స్పెషల్గానే కుక్ చేసాం. యూజువల్లీ మేము నాన్ వెజ్ తింటాము, నేను తినను, అందరం తింటారు. ఈరోజు ఇంకొంచెం చేసాం. ఈరోజు జీడిపప్పు పలావ్ చేసాము. సో పచ్చి జీడిపప్పు దొరకలేదు, ఎండు జీడిపప్పునే నానబెట్టేసి జీడిపప్పు పలావ్ చేశాను అన్నమాట. జీడిపప్పు పలావు, ఇంకా ప్రాన్స్ కర్రీ చేశాను. ఇది కచంబరు, ఇది వచ్చేసి లైక్ రైతా, పెరుగు చట్నీ. పలావ్లోకి చాలా బాగుంటుంది, ఇష్టంగా తినొచ్చు. అంటే వెజిటేరియన్స్ ఇష్టపడతారు. ఇది చికెన్ గ్రేవ్ పెట్టాను కదా జాయింట్స్, అది. సో ఆల్రెడీ సగం చికెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వడలతోనే తినేశారు. ఇంకా వచ్చేసి రొయ్యలు కూడా చేసాం, ప్రాన్స్ కొంచెం ఇగురులా పెట్టాం టమాటో వేసి. సో ఈరోజు 3 ఐటమ్స్ చేసాం నాన్ వెజ్. చికెన్ కర్రీ, ప్రాన్స్ ఇగురు, ఇంకా ఫిష్ ఫ్రై చేసామన్నమాట. వెజిటేరియన్లోకి వచ్చేసి నేను మా సిస్టరు నాన్ వెజ్ తినాం, ఈవెన్ ఎగ్ కూడా తినాం. మాకు దొండకాయ మసాలా చేసాం. దొండకాయలు కొంచెం దొండకాయ పాలంగా వేయించేసి ఉల్లికారం పెట్టాం. ఇది వచ్చేసి పప్పుచారు. చెప్పా కదా, నా చిట్టి కోన కోసం, మా పాప కోసం పప్పుచారు అనమాట. ఇంకా వైట్ రైస్ ఇన్ని ఉన్నా సరే రైస్ తినకపోతే మనకి ఇదవ్వదు కదండి. ఇంకా లాస్ట్లో కొన్ని గారెలు పాకం కూడా పట్టామన్నమాట. సో మా ఇంట్లో స్వీట్ కూడా అందరు ఇష్టంగా తింటారు. ఫ్రూట్స్కి వచ్చేసి మ్యాంగో, ఇంకా తాటి ముంజలు కూడా పెట్టాం ఈరోజు. చూడండి మా మ్యాంగోస్, ఇవి మేము ఒక్కో మ్యాంగో 50 రూపీస్ చొప్పున కొన్నామండి రైతు బజార్లో. ఈరోజు తీసుకున్నాం, కానీ కొంచెం పుల్లగానే ఉన్నాయి. సో ఇవి బంగినపల్లి అండి. నేను స్టార్టింగ్ ఇంకా నిన్న లాస్ట్ వీక్ పూజ చేస్తాం కదా, ఈ వీక్ ఇంకా స్టార్ట్ చేస్తాం ఫ్రూట్స్ తేవడం. మ్యాంగోస్ ఈ సీజన్ అంతా తెచ్చుకుంటాం. ఇప్పుడు బంగినపల్లి తెచ్చారు, కొంచెం పుల్లగా తీగా ఉన్నాయి, పర్వాలేదు, బాగానే ఉన్నాయన్నమాట. మీకు నా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.